శ్రీరామునికి గోటి తలంబ్రాలు ముత్యాలు సమర్పించారు. భక్త సేవల సమితి వారు, విజయవాడ వారు కోదండరామస్వామి ఒంటిమిట్టకు ఇలా తలంబ్రాలు తీసుకెళ్ళి ప్రతి సంవత్సరము వీళ్ళు ఇస్తూ ఉంటారు. భద్రాచలంలో అలాగే ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొని వెళ్ళి ఇస్తుంటారు. రాముల వారికి శ్రీరామనవమి రోజు కాకుండా పౌర్ణమి రోజు రాత్రి వేళ ఒంటిమిట్టలో తలంబ్రాలు అంటే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఒంటిమిట్టలో ఇది ప్రత్యేకము. ఎందుకంటే రాముల వారు చంద్రుడిని శ్రీరామ నవమి రోజు పిలవలేదంట. అందుకనేసి చంద్రుడు అలిగాడనేసి చంద్రుని కోసం ప్రత్యేకంగా రాముల వారు ఒంటిమిట్టలో పౌర్ణమి రోజు రాత్రి ఇలా కళ్యాణం జరుగుతుందని చెప్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వీళ్ళు చేస్తున్న సేవ చాలా బాగుంటుంది. కోదండరామస్వామి ఆలయము ఎంత బాగా అలంకరించారో చూడండి. అసలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది.